హలో ఎవ్రీవన్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ దెర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. యూజువల్గా ఫార్మసీలో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రావడం కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో తెలంగాణ స్టేట్లో ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్, ఆర్ఆర్బీ నుంచి ఎంట్రీ లెవెల్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి. సో చాలామందికి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కానీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, వీటన్నిటి మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను నా ఛానల్లో చాలా వీడియోస్ చేసి పెడుతున్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది ఫాలో అవ్వాలని. బట్ స్టిల్ ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మీకు హెల్ప్ చేయడం కోసం నేను ఒక 5 మాక్ టెస్ట్ చేశాను. గ్రాండ్ టెస్ట్లు అంటే టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ మొత్తం ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఎలా రావచ్చు అని బేస్ చేసుకుని ఒక 5 టెస్ట్ చేసి పెట్టాను. ఆ 5 టెస్ట్ అన్నీ ఫ్రీగా నా యాప్లో అవైలబుల్లో పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ 10 o'clockకి నా యాప్లో ఫ్రీగా 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండర్స్టాండ్ దిస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతి టెస్ట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 80 క్వశ్చన్స్ ఫార్మసీలో ఫార్మసిస్ట్ లెవెల్ ఎగ్జామినేషన్లో వచ్చే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తాయి. సో ఈ టెస్ట్లను ఎలా బేస్ చేసుకోవాలంటే, చాలామందికి ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో ఐడియా ఉండదు. సో ఒక గ్రాండ్ టెస్ట్ని తీసుకొని టైం పెట్టుకొని అటెంప్ట్ చేయండి. టైం ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం ఇచ్చారు. తెలంగాణ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 150 క్వశ్చన్స్ 150 minutes ఇచ్చారు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక క్వశ్చన్కి 1 minute అని పెట్టుకోండి. అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 80 minutes టైం పెట్టుకోండి, 1 hour 20 minutes. టెస్ట్ సిన్సియర్గా అటెంప్ట్ చేయండి. టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. అది ఎట్లా అంటే ఆన్లైన్ టెస్ట్. వరుసగా 4 ఆప్షన్స్ ఉంటాయి, క్వశ్చన్ ఉంటుంది, మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అది టిక్ చేసుకొని వెళ్ళాలి. ఫైనలీ టెస్ట్ అంతా అయ్యాక లాస్ట్లో మీకు రిజల్ట్ వస్తుంది. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్, మీరు ఎన్ని కరెక్ట్ చేస్తారనేది వస్తుంది. నవ్ ప్రిపరేషన్ కంప్లీట్గా స్టార్ట్ చేయని వాళ్ళు, కంప్లీట్ చేయని వాళ్ళు టెస్ట్ చేయగానే చాలా క్వశ్చన్స్ కరెక్ట్ చేయకపోవచ్చు. డోంట్ గెట్ ప్యానిక్. ఇది మీకు ఒక స్టార్టింగ్ పాయింట్. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, నేను ఏ ఏరియాస్ కరెక్ట్గా చేయట్లేదో అవగాహన కోసం ఈ టెస్టులు చేశాను. సో ఒక టెస్ట్ చేయండి, అర్థం చేసుకోండి. మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, తక్కువ వస్తే డోంట్ గెట్ డిప్రెస్డ్. ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి అర్థం చేసుకోండి. రెండు, ఓన్లీ మోడల్ పేపర్స్ లేదా ఎగ్జామ్స్ రాసేసి ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రాదు. ఎగ్జామ్ రాసాక అనలైజ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ తప్పు చేస్తున్నాను, ఏ ఏరియా వీక్గా ఉంది, ఇంకా ఏమేమి చదవాలి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాన్సెప్ట్స్ గుర్తుంచుకోండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో గుర్తుండడం కాదు, కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఇదే క్వశ్చన్ అలానే ఎగ్జామినేషన్లో రాదు కాబట్టి కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. సో ఫస్ట్ ఒక టెస్ట్ ఆన్సర్ చేశాక మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఏరియాస్ చదవాలని ఒక అవగాహన వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అంతా అయ్యాక మళ్ళీ ఇంకొక టెస్ట్ అప్పుడు అటెంప్ట్ చేయండి. అలాగే 5 టెస్ట్ ఇచ్చాను కాబట్టి ప్రిపేర్ అవుతూ ఎవ్రీ 2 weeks ఒకసారి టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఆ టెస్ట్ కూడా నేను మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చాను. అంటే మీరు ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే అటెంప్ట్ చేయొచ్చు. మల్టిపుల్ అటెంప్ట్స్ అంటే అదే అర్థం. కానీ డూ ఇట్ సిన్సియర్లీ. మీకు నిజంగా ఈ సీజన్లో వచ్చే ఫార్మసిస్ట్ జాబ్స్ తెచ్చుకోవాలంటే సిన్సియర్గా అటెంప్ట్ చేయండి, సిన్సియర్గా మీ ఎఫర్ట్ ఇవ్వండి. సో ఈ 5 టెస్ట్ని బేస్గా యూస్ అగైన్. నేను ఇచ్చిన క్వశ్చన్లో నేను ఇచ్చిన టాపిక్స్ నుంచి ఎగ్జామ్స్ వస్తాయంటే రాదు. అట్లాగే ఎవ్వరూ ఇవ్వలేరు. అలా ఇస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రామినెన్సే ఉండదు. వీ కెన్ జస్ట్ గెస్, ఈ ఏరియాస్ నుంచి రావచ్చని గెస్ చేస్తాం. మీరు ఆ ఏరియాలో మీ కాన్సెప్ట్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని టెస్టులు చేయడం వల్ల, ఏదో ఒక బుక్ చదవడం వల్ల ఎవరికి రాదండి. ఇది రిలేటివ్ కంపారిటివ్ టెస్ట్. అంటే మీరు రాస్తున్న జోన్లో మీతో రాసే మీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికన్నా మీరు రాస్తే మీకు జాబ్ వస్తుంది. అలా ఎప్పుడవుతుంది, మీరు కాన్సెప్ట్స్ అన్ని మాస్టర్ చేసి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగే ఎబిలిటీ వస్తే మీరు చేయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ వస్తుంది. సో ఈ 5 టెస్ట్ని మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నా ఫార్మా పనేషియా యాప్లో ఈరోజు 10 o'clock నుంచి 5 టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. బట్ ప్లీజ్ బీ సిన్సియర్ విత్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు ఎంత అయ్యో రావట్లేదు మానేయడం అట్లా చేయకండి. ఎగ్జామినేషన్ మీకు స్టామినా రావాలి. 1 hour 20 minutes ఆర్ 90 minutes ఆర్ 150 minutes కూర్చొని ఎగ్జామ్ రాయగలిగే స్టామినా రావాలి. సో మెల్లగా బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ టెస్ట్ కాబట్టి చాలామందికి తక్కువ వచ్చినా ఏం ఫీల్ అవ్వకండి. తక్కువ ఎక్కువ అనేది అగైన్ రిలేటివ్ వర్డ్. 80 marksకి మీకు 60 marks వస్తే బాగా చేసాం అనుకుంటున్నారా? ఇమేజిన్ అందరికీ 70 దాటి వచ్చాయి అనుకోండి, అప్పుడు మీకు 60 వచ్చినా యూజ్ ఉండదు. ఆర్ 80 marksకి 50 marks వచ్చాయి అనుకోండి, మీరు బాగా చేయలేదు అనుకుంటున్నారా? చెప్పలేం. అది ఎగ్జామ్ టఫ్గా ఉంటే అందరూ 50 కన్నా బిలో వస్తే మీరే బాగా చేసినట్టు అవుతారు. ఇట్ ఈస్ ఎ రిలేటివ్ టెస్ట్.
మీతో రాసిన వాళ్ళందరికన్నా మీరు బెటర్గా పెర్ఫామ్ చేయాలంటే మీతో రాస్తున్న వాళ్ళందరికన్నా బెటర్గా చదవాలి, బెటర్గా కాన్సెప్ట్స్ అవగాహన తెచ్చుకోవాలి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెస్ట్. ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్. వీడియోస్ చూడండి, ఈ టెస్ట్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు కావాలంటే నా యాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఫ్రీ టెస్ట్ కనిపిస్తుంటాయి. గ్రాండ్ టెస్ట్ అని 1 2 3 4 5 అని ఉన్నాయి. బట్ అగైన్ వీటి లెవెల్ కూడా నేను తక్కువగానే ఇస్తున్నాను, బిలో మీడియం లెవెల్లోనే ఇస్తున్నాను, సో దట్ మీకు ఒక స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది అని ఇస్తున్నాను. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెస్ట్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ టెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.